గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనము యూనియన్ గవర్నమెంట్ గురించి చూస్తున్నాము, అందులో ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాము. ప్రెసిడెంట్స్కి సంబంధించి అతనికి ఒక ఫండమెంటల్ ఆర్టికల్ 52 to 62 చూసాము. దాని తర్వాత మన భారతదేశంలో పనిచేసినటువంటి రాష్ట్రపతుల గురించి బ్రీఫ్ ఐడియా తెచ్చుకున్నాము. లాస్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క అధికారాలు మాట్లాడుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ మనం తెచ్చుకున్నాం ఓవరాల్గా. అసలు జనరల్గా వీటో లాంటివి ఉంటాయి రాష్ట్రపతికి అవన్నీ అని చెప్పి. ఈరోజు మనం క్లాస్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ అవుదామండి. అంటే లాస్ట్ క్లాస్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సార్ అసలు వీటో అంటే ఏమిటి, బిల్లు రాష్ట్రపతికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు, అట్లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. లాస్ట్ క్లాస్లో నేను ఒక స్కెలిటన్ లాగా ఇస్తే ఈ క్లాస్లో మజిల్ బిల్డ్ చేయొచ్చు అనుకున్నాం కదా. అందుకని ఈరోజు మనం క్లాస్లో ముఖ్యంగా మనం అసలు ఓవరాల్ ఒక ఐడియా తెచ్చుకుందాము. అంటే జనరల్గా బిల్ అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి, బిల్ యాక్ట్గా అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, బిల్లులు ఎన్ని రకాలు, మరి ప్రెసిడెంట్కి తన దగ్గరికి బిల్లు వెళ్ళినప్పుడు తనకున్న అధికారాలు ఏంటి, వీటో అంటే ఏంటి, వీటోలు ఎన్ని రకాలు, మన భారత రాష్ట్రపతికి ఉన్న వీటోకి అమెరికా రాష్ట్రపతికి ఉన్న వీటోలకి మధ్య తేడా ఏంటి, మళ్ళీ రాష్ట్రపతి వీటో అధికారాన్ని నార్మల్ బిల్స్ అయితే ఎట్లా తను ఉపయోగిస్తాడు, అదే ఒకవేళ ఆర్థిక బిల్లు మనీ బిల్స్ అయితే తనకు ఉన్నటువంటి వీటో పవర్స్ ఏంటి, రాజ్యాంగ సవరణ బిల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పరంగా రాష్ట్రపతికి ఉన్న వీటో అధికారాలు ఏంటి అనేది కంప్లీట్గా మనము ఫండమెంటల్ స్ట్రాంగ్ అవుదామండి. ఈ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మంచి కాన్సన్ట్రేషన్తో వినండి. డెఫినెట్లీ ఈ ఏరియా నుంచి అయితే ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. దీంట్లో కూడా మనకి కాన్సెప్చువల్ క్లారిటీ పైన మనం మోర్ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అది క్లియర్ కట్ ఐడియా వస్తే, థియరీలో మనకు క్లియర్ కట్ ఐడియా వస్తే కాన్సెప్ట్ని బిట్స్ ఎన్ని రకాలుగా తిప్పి ఆ థియరీ నుంచి ఎన్ని రకాలుగా అడగచ్చు, మనం ఎట్లా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు వన్స్ వీఆర్ కాన్ఫిడెంట్ విత్ ది క్రక్స్ ఆఫ్ ద టాపిక్ అనమాట. సో ముఖ్యంగా స్టార్ట్ చేద్దాం మన క్లాస్లో. అందులో ముఖ్యంగా హిరణ్ కుమార్ గారు 216, 217 అందుకేనండి మనం యాక్చువల్లీ ఆల్రెడీ జరిగిన టాపిక్స్ వరకే కన్ఫైన్ చేయండి. మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం అవి చూడవచ్చు. సమ్వన్ లాస్ట్ క్లాస్లో ఆర్డినెన్సెస్ గురించి అడిగారు, అవన్నీ మనము ఇంకా ఆర్డినెన్స్ టాపిక్కి రాలేదు. ఎందుకంటే మనం అందర్ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం చదివిన టాపిక్స్ లేకపోతే చదువుతున్నప్పుడు ప్రెజెంట్ టాపిక్ పైనే మోస్ట్లీ కన్ఫైన్ చేయండి. ప్రియాంబిల్లో డిగ్నిటీ అనే వర్డ్ ఉంటుంది కదా సార్, మీరు ఉండదు అని చెప్పారు రీసెంట్గా బిడ్ బ్యాంక్ ఛానల్లో. ఓకే, ప్రియాంబిల్ అయితే డిగ్నిటీ అనే వర్డ్ అయితే ఉంటుందండి. సమ్వన్ ఆస్క్డ్ సాయి అఖిల్ గారు, ప్రియాంబిల్ అయితే ఫ్రెటర్నిటీ అనే దగ్గర డిగ్నిటీ అనే వర్డ్ వస్తుంది. ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనే డిగ్నిటీ అనేది వర్డ్ ఉంటుంది. మీరు అది ఏ క్వశ్చన్ మెన్షన్ చేయండి సో దట్ నేను ఒకసారి ఆ క్వశ్చన్ చూస్తాను బిడ్ బ్యాంక్లో. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఐ టోల్డ్ డిగ్నిటీ అనే వర్డ్ మనకి ప్రియాంబిల్ ఉంటుందంటే ఇట్స్ నో అండి, డిగ్నిటీ అనే వర్డ్ ప్రియాంబిల్లో ఉంటుంది, అది కరెక్షన్ చేసేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ లోలో డిగ్నిటీ అనే వర్డ్ గురించి అట్లా చెప్పుంటే మెన్షన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి సో దట్ నేను ఒకసారి ఆ క్వశ్చన్ చూస్తాను, అంటే ఏ రకంగా అడిగాడు ఆ ప్రశ్న అనేది. అగైన్ సెంట్రల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందా సార్ అంటే ఎన్ని ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుందండి. మనం ఏదైతే చదువుతున్నాం, ఏ ఎగ్జామ్లో అయితే మీకు జనరల్ స్టడీస్ ఉందో అన్ని ఎగ్జామ్స్లో ఇవైతే యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫండమెంటల్స్కి వెళ్దాం. అసలు బిల్ అంటే ఏమిటి అవన్నీ అని. ఫస్ట్ బిల్ మనకి కేంద్రంలో పార్లమెంట్ ఉంటుందండి. శాసనాలు ఏమైనా చట్టాలు చేయాలంటే పార్లమెంట్ చేయగలుగుతుందన్నమాట. పార్లమెంట్లో మనకి 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు అంటాం. ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ. సో మన టాపిక్కే కన్ఫైన్ చేయండి. ఎందుకంటే మనం కొంతమంది ఆల్రెడీ రాజ్యసభ అనగానే రాజ్యసభ మెంబర్స్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. లాస్ట్ టైమ్స్ అబ్జర్వ్ చేశా. మనం డెఫినెట్లీ అవి చూస్తామండి, రాజ్యసభ టాపిక్ వచ్చినప్పుడు అవి చూస్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు మన ఫండమెంటల్ పాయింట్కి డైవర్ట్ అవ్వద్దు. ఫండమెంటల్ ఏంటంటే బిల్స్ గురించి చూస్తున్నాం కాబట్టి మోస్ట్లీ మనం వాటి ఫ్లోలోనే వెళ్దాం, వాటి పరంగానే వెళ్దాం. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ గురించి మనం పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా చట్టాలు, శాసనాలు చేయాలనుకుంటే పార్లమెంటే చేయగలుగుతుంది. అయితే పార్లమెంట్ మరి శాసనాలను ఏ విధంగా చేస్తుంది అంటే ఫస్ట్ పలానా శాసనం లేదా చట్టం మేము చేయాలనుకుంటున్నాము అని ఒక బిల్లును తయారు చేసుకుంటాయి.
ఒక శాసనం చేయాలనుకుంటున్నాము అని. ఆ బిల్లుని ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో అన్న ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అన్న ప్రవేశపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ఆ బిల్లు పైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో మనకి డిఫరెంట్ మెజారిటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు జస్ట్ ఓటింగ్ జరుగుతుంది అనే పాయింట్ ఫోకస్ చేయండి. ఓటింగ్లో కనుక ఆ బిల్లు నెగ్గితే నెక్స్ట్ ఆ బిల్లు రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా మనకి చర్చ జరుగుతుంది. చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో రాజ్యసభలో కూడా బిల్ కనుక పాస్ అయితే, ఆ ఓటింగ్లో నెగ్గితే నెక్స్ట్ రాష్ట్రపతికి వెళ్తుంది, ప్రెసిడెంట్కి వెళ్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్కున్న అధికారాలు ఏంటి, ఇది అనమాట మనకి ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్లో. సరే, 2 సభలో పెట్టచ్చు అంటే కొన్ని బిల్లులు మనం కేవలం రాజ్యసభలోనే పెట్టచ్చు, కొన్ని బిల్లులు కేవలం మనం లోక్సభలోనే పెట్టచ్చు. అవన్నీ మనం తర్వాత చూస్తాం. కాకపోతే బేసిక్ మనం పాయింట్ ఇక్కడ ప్రెసిడెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇందులో చూడవలసిన అంశం ఏంటి అంటే, లోక్సభ రాజ్యసభ 2 పాస్ చేసిన తర్వాత బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆ బిల్లు పైన సంతకం చేస్తే ఆ బిల్ యాక్ట్ అవుతుంది, అంటే చట్టంగా మారుతుంది. ప్రెసిడెంట్ ఆ బిల్ పైన సంతకం చేయకపోతే ఆ బిల్ ఎప్పటికీ చట్టం కాలేదు, బిల్ చనిపోతుంది, బిల్ డెడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక బిల్లుని లోక్సభ రాజ్యసభ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్కి వస్తుంది. అప్పుడు ప్రెసిడెంట్కున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్కి ప్రధానంగా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రెసిడెంట్కి ప్రధానంగా 3 ఆప్షన్లు ఉంటాయి. ఒక బిల్లు రాష్ట్రపతికి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి ఏ ఆప్షన్స్ ఉన్నాయని తెలిపే ఆర్టికల్ ఏంది అంటే ఆర్టికల్ 111. సో ఆర్టికల్ 111 మనకు తెలియజేస్తుంది. లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన బిల్లు ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలియజేసే ఆర్టికల్ ఏది, 111. ఏం తెలియజేస్తుంది 111 ఆర్టికల్ అంటే, ఫస్ట్ పాయింట్, రాష్ట్రపతికి వెళ్ళిన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలపచ్చు, అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఈ బిల్ నాకు ఓకే అని చెప్పి సైన్ చేసేయచ్చు. సో రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు, ఫస్ట్ పాయింట్. లేదు అంటే రాష్ట్రపతికి ఆ బిల్ నచ్చలేదు అంటే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి దాన్ని రిజెక్ట్ చేయవచ్చు. సరే, ఇన్ ఇంగ్లీష్ శాసనం మీన్స్ ఏంటంటే, శాసనం అంటే యాక్ట్ అండి. శాసనం మీన్స్ లా, చట్టం, శాసనం, లా, యాక్ట్ అన్ని సినానిమ్స్ అనమాట. కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. లేకపోతే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే, ఇందులో చూడండి బిల్ అంతా బాగానే ఉంది, కానీ ఈ బిల్లులో ఈ చిన్న అంశాలు ఉన్నాయి చూసారా, పలానా అంశాలు ఉన్నాయి కదా, ఆ పలానా అంశాలు ఒక్కసారి నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు, ఒకసారి మీరు ఆ పలానా అంశాలని మళ్ళీ పునఃపరిశీలించండి, రీకన్సిడర్ చేయండి అని చెప్పి మళ్ళీ బ్యాక్ పంపచ్చు లోక్సభకి, రాజ్యసభకి ప్రెసిడెంట్. దాన్నే మనము ప్రెసిడెంట్ ఏమంటాడంటే రీకన్సిడర్ చేయమని చెప్పి మళ్ళీ పార్లమెంట్కి పంపుతాడనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది రాష్ట్రపతికి. కాబట్టి రాష్ట్రపతికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్లుకి రైట్ అవే యాక్సెప్ట్ చేసేయచ్చు, 99.9% కేసెస్లో ఇదే అవుతుంది, యాక్సెప్ట్ చేసేస్తారు. రిజెక్ట్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్లో రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు 2 కేసెస్లోనే అయింది. ఏ కేసెస్లో అనేది మీకు చెప్తాను. 2 సందర్భాల్లోనే ప్రెసిడెంట్ రైట్ అవే రిజెక్ట్ చేయడం జరిగింది బిల్లుని. ప్రెసిడెంట్ రీకన్సిడర్ చేయడం దాని గురించి కూడా మనం, ఇది కూడా రేర్గా జరుగుతుంటుంది, పార్లమెంట్కి మళ్ళీ పంపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 3వ పాయింట్ గురించి మాట్లాడదాం. ప్రెసిడెంట్ పలానా అంశాలు ఒకసారి పునఃపరిశీలించండి అని పార్లమెంట్కి పంపినప్పుడు పార్లమెంటు ప్రెసిడెంట్ ఇచ్చిన సూచనల్ని, అంటే ఆ బిల్లులో ఏదైతే సూచించాడో వాటిపైన సవరణ అమెండ్మెంట్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసినా చేయకపోయినా మళ్ళీ తిరిగి పార్లమెంటు ప్రెసిడెంట్కి పంపినప్పుడు కంపల్సరీలీ ప్రెసిడెంట్ అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రెసిడెంట్ కంపల్సరీ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఈ పాయింట్ ఓకే కదండి? సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. కంటిన్యూ చేద్దామండి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. ఇవి క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే వీటిపైనే డిఫరెంట్ వేస్లో అడుగుతుంటాడు అనమాట క్వశ్చన్స్. నెక్స్ట్ పాయింట్కి వద్దాం ఇప్పుడు మనం. అయితే సార్ ఇది ఎట్లా వచ్చింది మనకు ప్రెసిడెంట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ రూల్ పెట్టారండి. ఏంటని, ప్రెసిడెంట్ దగ్గరికి ఏదన్నా ఒక
బిల్లు వచ్చినప్పుడు బిల్లు మళ్ళీ పునఃపరిశీలించమని మళ్ళీ పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్కి పంపినప్పుడు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి అని ఏ చట్టం, సవరణ చట్టం తెలుపుతుంది అంటే 44th రాజ్యాంగ సవరణ చట్టం 1978లో పాస్ చేయడం జరిగింది. ఈ సవరణ చట్టం ఆ విధంగా తెలుపుతుంది. ఈ 3 పాయింట్స్ ఓకే కదండి. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు, సార్ రీకన్సిడర్లో ప్రెసిడెంట్ బ్యాక్ ఎవరికి పంపిస్తారు, లోక్సభ రాజ్యసభ అంటే మనకి తిరిగి పార్లమెంట్కి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదన్నా బిల్లుని లోక్సభలో పెట్టారనుకోండి, ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెడితే ఆ ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడర్ పంపినప్పుడు ఏ బిల్లు ఏ సభలో అయితే ఆ బిల్లును ప్రవేశపెట్టారో ఆ సభకి పంపడం జరుగుతుంది. ఆ పాయింట్ ఓకే కదా. ఏ సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టారో ఆ సభకు మళ్ళీ రీకన్సిడరేషన్ పంపుతుంది. ఆ సభ పాస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సభకి వెళ్తుంది. నెక్స్ట్ సభలో కూడా పాస్ అవుతే మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. ఈసారి మాత్రం రాష్ట్రపతి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, మనకి కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయలేడు, కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్ రీకన్సిడర్కి పంపలేడు. వాటి గురించి తెలియాలంటే అసలు బిల్స్ జనరల్గా ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. బిల్స్ ప్రధానంగా మనకి 3 రకాలు ఉంటాయండి. బిల్స్ ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్ అంటాం. రెండోది మనీ బిల్ అంటాం, మనీ బిల్, ద్రవ్య బిల్ అంటాం. మూడవది రాజ్యాంగ సవరణ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సాధారణ బిల్ అంటే ఏంటి, జనరల్ మనకు ఎప్పుడు చేసే చట్టాలు సాధారణ బిల్. అయితే ఏదన్నా బిల్లులో పన్నులు పెంచడం లేకపోతే పన్నులు తగ్గించడం కంప్లీట్గా మనీ రిలేటెడ్ ఏదన్నా ఉందనుకోండి, బిల్లు కంప్లీట్గా మనీ రిలేటెడ్, ద్రవ్య రిలేటెడ్గా ఉందనుకోండి, ద్రవ్యానికి సంబంధించి, అటువంటి బిల్స్ని మనము మనీ బిల్స్ అంటాము. లేకపోతే ఏదైనా రాజ్యాంగంలోని సవరణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుని రాజ్యాంగ సవరణ బిల్లు అంటాము. సో ప్రధానంగా మనకి 3 రకాల బిల్లులు ఉంటాయి. ఈ 3 రకాల బిల్లుల్లో ఏమేమవుతుందో చూడండి. ఫస్ట్ ఆర్డినరీ బిల్ పరంగా మనం మాట్లాడినప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు అంటే, రాష్ట్రపతి అంటే ఒక సాధారణ బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి సాధారణ బిల్ అయితే యాక్సెప్ట్ చేయగలుగుతాడు, లేదా రిజెక్ట్ చేయగలుగుతాడు, లేదా రీకన్సిడర్ చేయమని రిటర్న్ పంపగలుగుతాడు. 3 ఆప్షన్స్ ఉంటాయి సాధారణ బిల్ విషయంలో. నెక్స్ట్ మనీ బిల్ రూపంలో అయితే రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు, అంతేగాని మళ్ళీ తిరిగి పునఃపరిశీలించండి అని పంపడానికి వీలు లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ క్లారిటీ ఉండాలి, లేకపోతే ఎగ్జామ్స్లో వీటిపైన అడుగుతుండండి. ఏమని అడుగుతాడు, ద్రవ్య బిల్లును రాష్ట్రపతి తిరిగి పునఃపరిశీలనకు పంపవచ్చా లేదా అట్లా అడుగుతాడు. తిరిగి పునఃపరిశీలనకు పంపలేడు. With regarding to money bills, President cannot send them back to the Parliament for reconsideration. He has only 2 options. Either he can accept it or he can reject it. రెండే ఆప్షన్స్ అన్నమాట అతనికి. రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి రాష్ట్రపతికి ఓన్లీ ఒక ఆప్షనే ఉంటుంది, కంపల్సరీ దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. రాజ్యాంగ సవరణ బిల్కి అతను రిజెక్ట్ చేయలేడు, తిరిగి పునఃపరిశీలనకు కూడా పంపలేడు. He can only accept it. He can neither reject it nor send it back to Parliament for reconsideration. So ఇవి బిల్స్కి సంబంధించండి పాయింట్స్. ఇది క్లియర్గా చూడండి, ఇంపార్టెంట్ అనమాట. సో బిల్స్ 3 రకాలు. ఆ బిల్స్ అనేవి లోక్సభలో జనరల్గా పార్లమెంట్ పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలుపుతుంది అనమాట ఈ టేబుల్ బేసికలీ. ఓకే కండి పాయింట్. నెక్స్ట్ మనీ బిల్ అంటే ఏదన్నా ఇప్పుడు ట్యాక్సెస్కి పెంచడం, ట్యాక్సెస్ని తగ్గించడం, కంప్లీట్లీ మనీకి సంబంధించి మనీ ప్రస్తావన ఉన్న బిల్స్ అయితే వాటిని మనం మనీ బిల్స్ అంటామండి. ఓకే కదా. నెక్స్ట్ ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్స్ చూద్దాం ఇప్పుడు మనం. ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్స్ జనరల్గా వీటోస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనకి ముఖ్యంగా వీటోస్ ఫస్ట్ అబ్సల్యూట్ వీటో అంటాము, ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాము. తర్వాత సస్పెన్సివ్ వీటో అంటాము.
మూడవది పాకెట్ వీటో అంటాము, నాలుగవది క్వాలిఫైడ్ వీటో అంటాము. సో వీటో అనేవి 4 రకాలు ఉంటాయి అన్నమాట. కాన్స్టిట్యూషన్లో ఉందా అలా అంటున్నారు. అంటే ఏదండి ఇప్పుడు ఇదా రాజ్యాంగ సవరణకు సంబంధించి అంతా రాజ్యాంగంలోనే ఉందండి. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 111. సో ఇది రాజ్యాంగంలోనే ఉంది, సాంప్రదాయం కాదు, ఇది రాజ్యాంగంలోనే ఉంది. సమ్వన్ ఆస్క్డ్ అనమాట, ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా ఈ రకంగా అని చెప్పి. సో రాజ్యాంగంలోనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వీటోస్ గురించి చూద్దామండి. సమ్వన్ ఆస్కింగ్ సార్ ఎటువంటి బిల్స్లో జనరల్గా ఓకే అంటే మనీ బిల్లో మనం చూస్తామండి. మనీ బిల్ ప్రవేశపెట్టే ముందే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ప్రవేశపెడతామండి. జనరల్గా మనీ బిల్ ప్రవేశపెట్టే ముందే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని పలానా మనీ బిల్ని మేము పెట్టాలనుకుంటున్నాము పార్లమెంట్లో అని పర్మిషన్ తీసుకొని పెడతాం. ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్తోనే మనం పెడతామన్నమాట అవి. సో వీటో గురించి చూస్తున్నాం కదా, అందులో ఫస్ట్ది అబ్సల్యూట్ వీటో. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. వీటో అంటే ఏంటి అంటున్నారు. వీటో అంటే జనరల్గా అర్థం ఫార్బిడ్ అండి. ఫార్బిడ్ అంటే నేను దానికి అంగీకరించను అని అర్థం. ఫార్బిడ్ అంటే ఏదైనా చేయకుండా అడ్డుపడడం వీటో అంటే. సో రాష్ట్రపతికి కొన్ని వీటో అధికారాలు ఉంటాయి. మొత్తంగా మనకి 4 రకాల వీటోలు ఉంటాయి. అందులో ఈ 4వ వీటో ఉందా చూసారా, అది యుఎస్ఏ రాష్ట్రపతికి ఉంటుంది కానీ ఇండియా రాష్ట్రపతికి ఉండదు, ఇండియా ప్రెసిడెంట్కి ఉండదు. ఇది ఓన్లీ యుఎస్ఏ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇదేంటో అని చూద్దాం. పాకెట్ వీటో చూసారా, ఇది ఇండియా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇండియా ప్రెసిడెంట్కి పాకెట్ వీటో పరంగా పవర్ ఎక్కువ కంపేర్డ్ టు యుఎస్ఏ ప్రెసిడెంట్. అందుకనే జనరల్గా మీరు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా బుక్స్లో చూస్తారు ఏమని, ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ యుఎస్ఏ ప్రెసిడెంట్ పాకెట్ కన్నా పెద్దది అని చూడడం జరుగుతుంది. అర్థం ఇదే అనమాట. సో పాకెట్ వీటో చూసినప్పుడు అది మనకి అర్థమవుతుంది. రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలా అంటున్నారు తేజ గారు. ఎస్ అండి, అదే మనం ఇందాక చూసింది ఏంటి అంటే కంపల్సరీ హెస్ టు యాక్సెప్ట్. హీ హాజ్ నో పవర్ టు రిజెక్ట్ ఆర్ రిటర్న్. హీ హాజ్ టు కంపల్సరీలీ యాక్సెప్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అంటే నో ఆప్షన్ అనమాట ప్రెసిడెంట్. ఓకే, ఫస్ట్ అబ్సల్యూట్ వీటో గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం. అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి అంటే ఒక బిల్లు పార్లమెంట్ చేత పాస్ అయ్యి రాష్ట్రపతికి వచ్చినప్పుడు రాష్ట్రపతి దాన్ని రిజెక్ట్ చేయడం, రాష్ట్రపతి దాన్ని కొట్టేయడం, దాన్ని మనం అబ్సల్యూట్ వీటో అంటాం. ఎందుకంటే హీ అబ్సల్యూట్లీ క్యాన్సిల్స్ దట్ వీటో. ఇంకా వీటో చనిపోయిన, ఇంకా ఆ బిల్ చనిపోయినట్టే అనమాట, బిల్ డెడ్ అయిపోయినట్టే. సో అబ్సల్యూట్ వీటో అంటే అర్థం ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ తన దగ్గరకు వచ్చిన బిల్లుని రిజెక్ట్ చేసేయడం, తిరస్కరించడం, దాన్ని మనము అబ్సల్యూట్ వీటో అని అంటాము. నెక్స్ట్ మరి అంటే ఆల్రెడీ పార్లమెంటు చాలా ప్రముఖమైనది మన భారతదేశంలో. మనం పాటించే పద్ధతినే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. మరి అటువంటిది పార్లమెంటే పాస్ చేసిన బిల్లుని రాష్ట్రపతి జనరల్గా ఈ పద్ధతి అబ్సల్యూట్ వీటో వాడండి. జనరల్గా రాష్ట్రపతి అన్లెస్ అండ్ అంటిల్ రేర్ కేసెస్లోనే వాడడం జరుగుతుంది. సో జనరల్గా ఇప్పుడు వరకు మరి అబ్సల్యూట్ వీటో ఎప్పుడన్నా వాడారా సార్ రాష్ట్రపతి అంటే వాడడం జరిగింది. ఎన్నిసార్లు అంటే 2 సార్లు వాడడం జరిగింది. మొదటి సందర్భం ఎప్పుడు అంటే 1954లో. ఏ రాష్ట్రపతి వాడారు అబ్సల్యూట్ వీటోని అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దేనికి సంబంధించి వాడడం జరిగింది అంటే దాన్నే మనము పెప్సు బిల్ అంటాం అనమాట. పెప్సు అంటే అర్థం ఏంటంటే మనకి ఈ పంజాబ్ రీజియన్లో ఆ రాష్ట్రంని పెప్సు రాష్ట్రం అనేవారండి అప్పుడులో. అయితే తర్వాత 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అది పంజాబ్గా చేయడం జరిగింది. అప్పుడులో పెప్సు అని పిలిచారు అనమాట రాష్ట్రాన్ని. పెప్సు అంటే పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ పెప్సు. సో పెప్సు బిల్ అనమాట. ఇందులో ఏం జరిగిందంటే యాక్చువల్గా మనకి ఈ ప్రాంతము ఎమర్జెన్సీలో ఉండిందండి, అత్యవసర పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం అంటే ఈ ప్రాంతం.
ఎమర్జెన్సీలో ఉంది. జనరల్గా మనకి ఏదన్నా ఒక ప్రాంతం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా శాసనం చేయాలంటే పార్లమెంట్కి అధికారం వెళ్తుంది. సో ఎప్పుడన్నా ఒక ప్రాంతం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో జనరల్గా శాసనాలు చేయాలంటే అక్కడ స్టేట్ చేయగలదు, ఆ రాష్ట్రం చేసుకుంటుంది శాసనాలు. కానీ మరి ఆ రాష్ట్రం అత్యవసర పరిస్థితుల్లో ఉంది, అటువంటి సమయంలో ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక చట్టం చేయాలని చెప్పి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాన్నే పెప్సు బిల్ అంటాము. పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేకపోతే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి తీసివేయడం జరిగింది. అంటే అప్పటికి అత్యవసర పరిస్థితి లేదు. మరి అందుకని చేత రాజేంద్ర ప్రసాద్ గారు జనరల్గా ఏం చేశారు, ఈ బిల్లు ఎప్పుడు పాస్ చేయాలి పార్లమెంటు, ఆ ప్రాంతం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు. కానీ ప్రెసిడెంట్కి వచ్చేసరికి ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి లేదు, తీసివేయడం జరిగింది. మరి అవసరం లేదు కదండి, ఆ చట్టం కావాలంటే రాష్ట్రం చేసుకోగలుగుతుంది. అందుకనే రాజేంద్ర ప్రసాద్ గారు అబ్సల్యూట్ వీటోని వాడి ఆ బిల్లుని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది మొదటి సంఘటన అనమాట, మనకి అబ్సల్యూట్ వీటో వాడిన మొదటి సందర్భం. నెక్స్ట్ సుమన్ గారు అడుగుతున్నారు, సార్ రిజెక్టెడ్ అయిన బిల్లుని మళ్ళీ ప్రవేశపెడతారా అంటున్నారు. జనరల్గా మరి పెట్టరండి, మళ్ళీ ప్రవేశపెట్టారు అంటే జనరల్గా అది కరెక్ట్ కాదనమాట. ప్రాక్టికల్గా ఇట్ డజంట్ సీమ్ నైస్ అనమాట. కాకపోతే ప్రవేశపెట్టవచ్చా అని మీరు అడిగితే థియరీ పరంగా ప్రవేశపెట్టవచ్చు, ఎస్ అని చెప్తాను. కానీ ప్రాక్టికల్గా దే వోంట్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ప్రెసిడెంట్ నార్మల్గా ఇది రిజెక్ట్ చేయడండి. ఇక్కడ కూడా రిజెక్ట్ చేశారు అంటే పార్లమెంటే చెప్పుండొచ్చు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆల్రెడీ మరి అక్కడ ఎమర్జెన్సీ లేదు కదండి, ఇంక మరి దాన్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి. నెక్స్ట్ రెండో సందర్భం చూద్దాం, అబ్సల్యూట్ వీటో వాడిన రెండో సందర్భం ఏదో చూద్దాం. రెండో సందర్భం అబ్సల్యూట్ వాడింది ఎప్పుడు అంటే 1991లో. ఈసారి ప్రెసిడెంట్ ఎవరు అంటే రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్. ఈయన దేనికి వాడారు అంటే ఏ బిల్లుకి సంబంధించింది అంటే శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ బిల్. ఈ బిల్లుకి సంబంధించండి ఈయన ఈ అబ్సల్యూట్ వీటోని వాడడం జరిగింది. ఎందుకు ఈ బిల్లుని జరగనింది అంటే చెప్తాను. రీజన్ చూడండి, ఇక్కడ రెండు రీజన్స్ అనమాట ప్రెసిడెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే, ఒకటి ఈ 1991లో ఉన్నటువంటి లోక్సభ ఇంకా ఒక రోజు ఉంది, ఆ లోక్సభ టర్మ్ దాని యొక్క పదవీ కాలం అయిపోయే ఒక రోజు ముందు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. జనరల్గా మనకు లోక్సభ ఎండ్ అయిపోతున్న ఒక నెలన్నర వరకు ఎటువంటి కొత్త బిల్స్ను పెట్టరండి, ఎందుకంటే అది నైతికంగా కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, కొత్త ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్లో కొత్త ప్రభుత్వం రావచ్చు, వేరే ప్రభుత్వం కంప్లీట్గా ఉండొచ్చు. కాబట్టి లాస్ట్ ఫేజ్లో పదవీ కాలంలో జనరల్గా ఏ బిల్లు పెట్టకూడదు. కాకపోతే వీళ్ళు లోక్సభ అయిపోయే లాస్ట్ డేట్ని ఈ బిల్లుని పెట్టారు, లాస్ట్ డే ఆఫ్ లోక్సభ. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది మరి మనీ గురించి మాట్లాడుతుంది కదా, ఎవరు పెన్షన్స్ అలవెన్సెస్, ఇది ఎంపీలకు సంబంధించిన అన్నమాట. ఇది ఎంపీలకి సంబంధించి జీతభత్యాల గురించి బిల్ ఇది. అయితే ఇది మరి మనీ బిల్ కింద వస్తుంది, ఎందుకంటే మనీ గురించి మాట్లాడుతుంది కాబట్టి. మరి మనీ బిల్ ప్రవేశపెట్టాలంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకొనే పెట్టాలి. ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకొని అంటే ముందుగానే రాష్ట్రపతికి వివరించి చర్చించి ఈ బిల్ని పలానా ఇది మనీ బిల్లు, దీన్ని మేము పెట్టాలనుకుంటున్నాం ద్రవ్య బిల్ అని చెప్పి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే పెట్టాలి. కానీ వీరు రాష్ట్రపతిని అడగకుండా డైరెక్ట్గా పెట్టేశారు. సో అది కూడా తప్పే, డిడ్ నాట్ కన్సల్ట్ ప్రెసిడెంట్. సో ఈ రెండు కారణాల చేత ఆర్ వెంకటరామన్ గారి దగ్గరికి ఈ బిల్లు పాస్ అయి వెళ్ళినప్పుడు ఆయన ఆ బిల్లుని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అబ్సల్యూట్ వీటోని వాడడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు మన భారతదేశంలో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 2 సార్లు మాత్రమే అబ్సల్యూట్ వీటో వాడడం జరిగింది రాష్ట్రపతి. సెకండ్ హిందూ కోడ్ అంటున్నారు. హిందూ కోడ్ కాదండి, హిందూ కోడ్ కాదు, పెప్సు బిల్ అనమాట రెండోది. అంటే పెప్సు బిల్ ఒకటి, నెక్స్ట్ శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బిల్ అంటాం. అది ఈ రెండు బిల్స్కి మనీ బిల్ ఎలా రిజెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు మహానంది గారు. ఇక్కడ చూసినట్లయితే ఇది యాక్చువల్గా మనీ బిల్ కింద వస్తుందండి. మనీ బిల్ని రాష్ట్రపతి రిజెక్ట్ చేయవచ్చు, దట్స్ వాట్ ఐ టోల్డ్ కదండి ఇందాక. మనీ బిల్కి రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మనీ బిల్ రిజెక్ట్ చేయొచ్చు, కాకపోతే తిరిగి పునఃపరిశీలనకు పంపలేడు, అది పాయింట్.
సమ్వన్ ఆస్కింగ్ మహానంది గారు మనీ బిల్ని ఎలా రిజెక్ట్ చేయొచ్చా లేదా అంటున్నారు. మనం ఇక్కడ అదే పాయింట్ చూసామండి. మనీ బిల్, ద్రవ్య బిల్లో రాష్ట్రపతికి 2 సందర్భాలు ఉంటాయి. దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, అబ్సల్యూట్లీ కెన్ రిజెక్ట్ ద మనీ బిల్, బట్ యూ కాంట్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద పార్లమెంట్ ఫర్ రీకన్సిడరేషన్. నెక్స్ట్ మీది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మహానంది గారు ఆ డౌట్ అడిగారు. రిజెక్టెడ్ అయిన బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టవచ్చు, అది క్లియర్ అయింది కదా. మహానంది గారు ప్రెసిడెంట్తో ముందే చర్చించి మనీ బిల్ పెడతారు అన్నారు కదా, మరి రిజెక్ట్ ఎలా చేస్తారు అంటే చూడండి, ప్రెసిడెంట్తో ముందే చర్చించినప్పుడు ఆ బిల్లులో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పరండి. జనరల్గా చెప్తారు ఏంటని, మేము ఎంపీ శాలరీలు కొంత పెంచుదాం అనుకుంటున్నామండి ఫలానా అని. ప్రెసిడెంట్ ఓకే అంటారు. కానీ అందులో ఫిషీగా చాలా ఎక్కువ పెంచడం జరిగినా లేకపోతే సందర్భాలు మారినా అట్లాంటి సందర్భంలో రాష్ట్రపతికి వచ్చినప్పుడు అతను రిజెక్ట్ చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవి రేర్ కేసెస్లో అండి. రిజెక్షన్, రిటర్న్ అనేవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వాడడం జరుగుతుంది. సో ఎందుకు రిజెక్ట్ చేస్తాడు అట్లా చూడొద్దు, రేర్ కేసెస్లో అవుతుంది. స్టేట్ బైఫర్కేషన్ బిల్, ఇది ఏ బిల్ కింద వస్తుంది సార్ అని స్వర్ణ గారు అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అవన్నీ ఆర్డినరీ బిల్ కింద వస్తుంది. కానీ ఒక్క తేడా ఉంటుందండి ఆ బిల్లుకి సంబంధించి. ఏంటి అంటే ఆ బిల్లు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతికి ముందుగానే రాష్ట్రపతితో చర్చించి ఆ బిల్ని ప్రవేశపెట్టాలి. మిగతా అన్ని విషయాల్లో సాధారణ బిల్ కిందనే వస్తుంది. ఒక్క రాష్ట్రపతికి ముందు ఆ బిల్లు ప్రవేశపెట్టే ముందు చర్చించి రాష్ట్రపతి యొక్క యాక్సెప్టెన్స్తో ఆ బిల్లు ప్రవేశపెడతారు పార్లమెంట్లో. మిగతా అంతా ఆర్డినరీ బిల్ లాగానే అనమాట. అది ముందే రాష్ట్రపతిని అడిగి పెడతారు కదా, ఎందుకు రిజెక్ట్ చేయడం అంటే అదేనండి, జనరల్ కేసెస్లో చేయడు, 99.99% చేయడు. రేర్ కేసెస్లో ఎందుకు చేయడం అవుతుందంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీ శాలరీస్, ఎమ్మెల్యే శాలరీస్ వీళ్ళందరివి పెంచుదామని బిల్లు 2019 డిసెంబర్లో లోక్సభలో పెట్టడం జరిగింది అనుకోండి. ప్రెసిడెంట్కి అది ఎప్పుడో ఈ సమయంలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు పరిస్థితే బాగాలేదు, మరి ఇట్లాంటి సమయంలో ఆ బిల్ని యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని బిల్ ఈ టైంలో ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఎకానమీ డౌన్ ఉంది కాబట్టి ఆ సందర్భాలు బట్టి చూస్తాడండి. సందర్భాలు డిమాండ్ చేస్తేనే రిజెక్ట్ చేస్తాడు, లేకపోతే చెయ్యడు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి పాయింట్ నోట్ చేసుకోండి. జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి మనది. జీజేపీ తెలుగు యాప్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ కంప్లీట్లీ ఇందులో అన్ని టాపిక్స్ ఇందులో ఉంటాయండి. సో ఎవరైనా ఈ టాపిక్స్ కావాలి అనుకుంటే మనకి యాప్లో కానీ వెబ్సైట్ కూడా ఉంటుంది, www.gjptelugu.in అని. ఇందులో కూడా వెళ్ళి కోర్సులో రిజిస్టర్ చేసుకోవచ్చండి. అయితే ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేసుకోండి. ఈరోజు రేపు ఉంటుంది ఆఫర్, 10% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. సో డెమో వీడియోస్ కూడా మీకు ఉంటాయి. సో మీరు మీ కంప్లీట్ కోర్స్ ఆల్ టాపిక్స్ కవర్ అవ్వడం జరుగుతుంటుంది దీనికి సంబంధించి. సో వీటిపైన ఎటువంటి క్వైరీస్ ఉన్న 9160085856కి వాట్సాప్ చేయండి. ఇది ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ అనమాట. సో ఛానల్ టీమ్ అనేది మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంటుంది మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు ఏం చూసామండి, 2 సందర్భాలు అబ్సల్యూట్ వాడారు ప్రెసిడెంట్ అని చూసాం కదా. దీంతో మనకి అబ్సల్యూట్ వీటో అయింది. సింపుల్గా 2 వాక్యాల్లో చెప్పాలి అంటే అబ్సల్యూట్ వీటో అంటే రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును తిరస్కరించడం. ఇప్పటి వరకు 2 సందర్భాల్లో తిరస్కరించడం జరిగింది. ఇది ఎసెన్స్ అనమాట. ఇప్పటి వరకు మనం ఈ అబ్సల్యూట్ వీటో గురించి చూసిన దానికి. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో గురించి చూద్దాం మనం. సస్పెన్సివ్ వీటో పేరులోనే ఉంది, సస్పెండ్ అంటే ఏంటండి, టెంపరీ కదా, పేరులోనే ఉంది. సస్పెన్సివ్ వీటో అంటే ఇక్కడ ఏమవుద్దంటే పార్లమెంటు ఒక బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి దాన్ని పునఃపరిశీలనకు పంపుతాడు కదండి, దాన్నే మనము సస్పెన్సివ్ వీటో అంటాం. ఎప్పుడైతే రాష్ట్రపతి మళ్ళీ పార్లమెంట్కి రీకన్సిడర్ చేయండి అని, పునఃపరిశీలన చేయండి అని పంపితే దాన్నే మనం సస్పెన్సివ్ వీటో అంటాం. ఎందుకు, రాష్ట్రపతికి వచ్చిన బిల్ని రాష్ట్రపతి సైన్ పెట్టేశాడు అనుకోండి, అక్కడ బిల్ పాస్ అయిపోయి చట్టం అయిపోతుంది. కానీ ఇతను ఏంటి, టెంపరీ డిలే చేస్తున్నాడు. ఎలాగా, తిరిగి మళ్ళీ పార్లమెంట్కి పంపి డిలే చేస్తున్నాడు. దాన్నే మనము సస్పెన్సివ్ వీటో అంటాము. సో ఎప్పుడైతే రాష్ట్రపతి దగ్గరికి ఒక బిల్లు వచ్చినప్పుడు ఆ బిల్లు తిరిగి పునఃపరిశీలన చేయమని చెప్పి పార్లమెంట్కి తిరిగి వెనక్కి పంపిస్తే దాన్ని మనము సస్పెన్సివ్ వీటో అని అంటాము. ఈ పాయింట్ ఓకే కండి.
అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు మెన్షన్ చేయాలి ఏంటి అంటే, ఒకవేళ మళ్ళీ తిరిగి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు పార్లమెంట్ మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపితే, ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళింది కదండి పునఃపరిశీలనకి, పార్లమెంట్ ఏం మార్పులు చేసినా లేకపోతే ఎటువంటి మార్పులు చేయకుండా అదే బిల్లును మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఈసారి ఖచ్చితంగా కంపల్సరీలీ యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ తిరిగి పునఃపరిశీలన తర్వాత తిరిగి వచ్చిన బిల్లు రాష్ట్రపతి ఖచ్చితంగా తన ఆమోద ముద్రను తెలపాలి. ఇక్కడ తనకు ఎటువంటి వీటో అధికారాలు ఉండవు. ఇతను కూడా ఎంతకాలం తెలపాలి అంటే 14 రోజుల లోపల తెలపాలి ఖచ్చితంగా తన యాక్సెప్టెన్స్. సో 14 రోజుల్లో అతను తెలిపినా తెలకపోయినా అది పాస్ అయింది అని అంటే పాస్ అయింది అని డీమ్డ్ అనమాట, అది పాస్ అయింది అని భావించబడుతుంది. సో దీన్నే మనము సస్పెన్సివ్ వీటో అని అంటాము. దిస్ ఈజ్ నోన్ యాజ్ సస్పెన్సివ్ వీటో, రీకన్సిడరేషన్ అనమాట బేసికలీ. నెక్స్ట్ మనము మూడో బిల్ మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే పాకెట్ వీటో. ఈ పాకెట్ వీటో ఎట్లాంటిది అంటే, జనరల్గా రాష్ట్రపతికి ఒక బిల్లు వచ్చినప్పుడు రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయడు, సైన్ పెట్టేసి ఓకే అంగీకరిస్తున్నాను అని చెప్పడు, అట్లాగని చెప్పి నేను తిరస్కరించుతాను అని కూడా చెప్పడు. ఏది చెప్పకుండా ఆ బిల్లు పాకెట్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు ప్రధానమంత్రి సార్ మరి ఆ బిల్ పంపాం కదా ఏం చేస్తారు అంటే, జోబులో ఉంది, ఓకే నేను చూస్తాను అంటాడు. ఎప్పుడు దీని గురించి ఏం ప్రస్తావించడు. అంటే సింపుల్గా చేస్తుంటాడు అనమాట రాష్ట్రపతి కొన్ని బిల్లుల విషయంలో. ఎప్పుడు చేస్తాడు ఇది అంటే, జనరల్గా రాష్ట్రపతి నచ్చదు ఆ బిల్లు, కానీ తిరస్కరించే అంత కరెక్ట్గా తిరస్కరించడం అట్లా అన్నప్పుడు చేస్తాడు అనమాట. దాన్నే మనం పాకెట్ వీటో అంటాము. సో ఇందులో రాష్ట్రపతి అంగీకరించడు, తిరస్కరించడు, నిరవధికంగా ఇండెఫినిట్ పీరియడ్గా అంటే ఎటువంటి టైం పీరియడ్ లేకుండా అట్లాగా పాకెట్లో పెట్టుకొని ఆ బిల్ని చేస్తే దాన్నే మనము పాకెట్ వీటో అంటాము. ఇది భారత రాష్ట్రపతి చేయగలుగుతాడు. ఎంత టైం అంటే ఎనీ టైం చేయగలుగుతాడు, అంటే ఎంత కాలమన్నా పొడిగించుకొని చేయగలుగుతాడు అనమాట. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ ఎక్కడా కానీ రాష్ట్రపతి ఖచ్చితంగా ఇన్ని రోజుల లోపల తనకు వచ్చినటువంటి బిల్లు పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని రూల్ లేదు మన దగ్గర. మన భారతదేశంలో ఆ రూల్ లేదనమాట. అయితే యుఎస్ఏ పరంగా మాట్లాడినప్పుడు అక్కడ రాష్ట్రపతికి ఏదైనా బిల్లు వస్తే ఖచ్చితంగా యుఎస్లో చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి బిల్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా 10 రోజులలో తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా, మళ్ళీ తిరిగి పునఃపరిశీలన పంపిస్తాడా, ఏదో ఒకటి చేసుకోవడం అనమాట. అంటే అతనికి పాకెట్ వీటో ఉంటుంది, కానీ ఆ పాకెట్ వీటో కాల పరిమితి 10 రోజులు మాత్రమే అమెరికాలో. కానీ ఇండియాలో చూసుకుంటే ఇండెఫినిట్ పీరియడ్, ఎంత కాలమన్నా పాకెట్లో పెట్టుకొని అట్లాగా గడిపేయచ్చు. అందుకే దాన్ని మనము ఏమంటాము, ఇండియాస్ ప్రెసిడెంట్ పాకెట్ ఈజ్ బిగ్గర్ దాన్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అని మీరు అక్కడక్కడ చూడొచ్చు అనమాట ఈ యొక్క వాక్యం. దీని అర్థం ఇది. అదే నాగేశ్వర దేవసూద్ గారు అడుగుతున్నారు, పాకెట్ వీటోకి టైం లిమిట్ ఉంటుందా అంటే ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. అతను ఇష్టం వచ్చిన కాలం గడిపేయచ్చు ఇండియాకి. అదే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అయితే 10 days ఉంటుంది. నో టైం లిమిట్ ఫర్ పాకెట్ వీటో. సుమన్ గారు వీటో పవర్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయంటే ఎస్ అండి, ఆర్టికల్ 111లో ప్రస్తావించబడుతుంది దీని గురించి. అయితే ఇప్పుడు మనం ఈ పాకెట్ వీటో ఎవరన్నా ఎప్పుడన్నా వాడారా అనే పాయింట్ చూద్దాము. 1986లో రాష్ట్రపతి ఎవరు, జైల్ సింగ్ అనమాట. ఇతను పాకెట్ వీటోని వాడడం జరిగింది. ఏ బిల్కి ఇతను వాడారు పాకెట్ వీటోని అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు కాంట్రవర్షియల్ బిల్. ఎందుకు అంటే పత్రికా స్వేచ్ఛను హరించేటట్టు ఉంది ఈ బిల్లు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని హరించేసే విధంగా ఉంది ఈ బిల్లు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి వ్యతిరేకంగా ఉంది. కానీ ప్రెస్ అనేది మరి చాలా ముఖ్యము, దీనికి చాలా తీవ్రత కూడా వచ్చింది ఈ బిల్లుకి. అందుకని చేత అప్పుడు ఈ రాష్ట్రపతి జైల్ సింగ్ అనే అతను దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా బిల్ని అట్లాగా నాంచివేయడం జరిగింది పాకెట్లో. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ పాకెట్ వీటో యూజ్డ్ బై ప్రెసిడెంట్ జైల్ సింగ్. దీని తర్వాత యాక్చువల్లీ 1989లో ఏమవుద్దంటే ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు వస్తారు. వెంకటరామన్ గారు ఏం చేస్తారంటే ఈ బిల్లు కాంట్రవర్షియల్గా ఉంది, ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పి మళ్ళీ పార్లమెంట్కి పంపడం జరుగుతుంది అనమాట ఇతను. అప్పుడు
పార్లమెంట్లో ఏమవుతుందంటే ఇది పంపినప్పుడు ఇక్కడ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంటుంది, ఈ జైల్ సింగ్ పంపినప్పుడు. తర్వాత మనకి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చేస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది సెంటర్లో, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. ఆ ప్రభుత్వం ఏం చేస్తారంటే ఆ బిల్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు. అంటే ఆ బిల్ని ప్రభుత్వమే ఆ బిల్ని కొట్టేస్తారనమాట. సో ఆ బిల్ అట్లాగా అంతమైపోద్ది, ఎండ్ అయిపోయింది ఆ బిల్లు. సో ఆ పాయింట్ క్లియర్ కదండి. ప్రెసిడెంట్ జైల్ సింగ్ గారు ఈ యొక్క పాకెట్ వీటోని వాడడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం ఏమనుకున్నాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. రాజ్యాంగ సవరణ బిల్లుకి మనం ఏమన్నాం ఇందాక, కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి రాష్ట్రపతి అని అనుకున్నాం కదా. అయితే ఇది చెప్పేది ఏంటి అంటే మనకి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కండిషన్ పెట్టారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కండిషన్ పెట్టారో అని ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతాడు. మనకి 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం ఈ రూల్ పెట్టామండి. ఏంటని, ఎప్పుడన్నా రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్ వస్తే అతను ఖచ్చితంగా దానికి ఆమోదం తెలపాలి అనేది 1971 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తెలియజేస్తుంది. ఈ పాయింట్స్ ఓకే కదండి. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో యూస్ చేయలేదా అంటున్నారు సాహిత్య గారు. అంటే మీరు సస్పెన్సివ్ వీటో అంటే దేనికి అంటున్నారండి, ఈ జైల్ సింగ్ దీనికి అంటున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సస్పెన్సివ్ వీటో వెంకటరామన్ గారు యూస్ చేశారండి. అంటే మళ్ళీ తిరిగి పార్లమెంట్కి పునఃపరిశీలనకు పంపడం అంటే అక్కడ అర్థం ఏంటి, సస్పెన్సివ్ వీటో. జైల్ సింగ్ గారు ఈ బిల్లుకి సంబంధించి పాకెట్ వీటో వాడితే వెంకటరామన్ గారు సస్పెన్సివ్ వీటో వాడారు. నెక్స్ట్ సమ్మన్ ఆస్కింగ్ క్వశ్చన్, సార్ అబ్సల్యూట్ వీటో చేశాక మళ్ళీ పార్లమెంట్ ప్రెసిడెంట్కి పంపించాక ఆ బిల్లుని ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తాడా? అబ్సల్యూట్ వీటో రిజెక్ట్ చేశాక, అబ్సల్యూట్ వీటో అంటే ఏంటండి, ఆ బిల్ రిజెక్ట్ అయిపోయిందనమాట, అప్పుడు మళ్ళీ పార్లమెంట్కి తిరిగి వెళ్ళదు. అబ్సల్యూట్ వీటో రిజెక్ట్ చేశాక మళ్ళీ పార్లమెంట్ ప్రెసిడెంట్కి ఎందుకు పంపిస్తారండి? మళ్ళీ అసలు అబ్సల్యూట్ రిజెక్ట్ అంటే, అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి, రిజెక్ట్ అయిపోయినట్టు, మళ్ళీ వెళ్ళదనమాట పార్లమెంట్కి బ్యాక్ ఆ బిల్లు. అయితే మీరు ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతున్నారు అనుకోండి, ఏంటి సార్ మరి రాష్ట్రపతి సస్పెన్సివ్ వీటో వాడారు, సస్పెన్సివ్ వీటోలో పార్లమెంట్కి మళ్ళీ పునఃపరిశీలనకు వెళ్ళింది, మళ్ళీ పార్లమెంటు ఏదో మార్పులు చేసినా చేయకపోయినా మళ్ళీ తిరిగి పంపినప్పుడు ఇతనుకున్న అధికారం ఏంటంటే ఇతను దాన్ని యాక్సెప్ట్ ఖచ్చితంగా చేయాలి. ఎన్ని రోజుల్లో అంటే 14 రోజుల్లో అతను కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. ఈ పాయింట్ ఒకవేళ మీరు అడిగినట్లయితే దీనికి ఆన్సర్ ఇది. సో ఈ పాయింట్ ఓకే కానీ సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ రాజేష్ గారు అడుగుతున్నారు, ఒక బిల్లుని సస్పెన్సివ్ వాడాక వచ్చిన బిల్ని మళ్ళీ పాకెట్ వీటో వాడచ్చా? అదేనండి పాయింట్. రాజేష్ గారు అడుగుతున్నారు, ఒక బిల్లుని సస్పెన్సివ్ వీటో వాడాక పార్లమెంట్ నుంచి మళ్ళీ వచ్చాక he doesn't has పాకెట్ వీటో, కంపల్సరీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ విత్ ఇన్ 14 days అనమాట. టైం లిమిట్ ఉంది ఇక్కడ, పాకెట్ వీటో లేదు అతనికి. అంటే క్లియర్ అయింది అనుకుంటే సంబంధం. మంచి క్వశ్చన్ మీరు అడిగింది రాజేష్ గారు. అక్కడ పాయింట్ ఏంటంటే తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పాకెట్ వీటో ఉండదు, ఇంకా 14 daysలో హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రభావతి గారు, సార్ అమెండ్మెంట్ బిల్ రిజెక్ట్ చేసే రైట్స్ లేవు అన్నారు కదా. అవునండి, ఇప్పుడు ప్రభావతి గారు అమెండ్మెంట్ బిల్ రిజెక్ట్ చేసే అధికారం లేదు. ఇందాక కూడా ఇది అమెండ్మెంట్ బిల్ కాదండి, ఇది ఈ అమెండ్మెంట్ బిల్ అంటే రాజ్యాంగ సవరణ బిల్ కాదండి ప్రభావతి గారు, ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక్కడ అమెండ్మెంట్ అంటే ఇది రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ కాదు, ఇది అంటే రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదండి. ఇది ఈ బిల్లు ముందే ఉండేది, దాంట్లో ఆ బిల్లుకి సంబంధించి సవరణ బిల్ ఇది. అంటే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఆర్డినరీ బిల్ అనమాట ఇది. నెక్స్ట్ మనం నెక్స్ట్ వీటో ఏముందండి మనకి, ఆల్రెడీ ఏం చూసాం, పాకెట్ సస్పెన్సివ్ చూసాం, ఇంకోటి ఉందా క్వాలిఫైడ్ వీటో. 4th టైప్ ఆఫ్ వీటో ఏంటి అంటే క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అంటే ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు మనకి పార్లమెంట్ ఉంది, ఫస్ట్ యూఎస్లో, ఇది మన ఇండియాలో లేదు, యూఎస్ఏలో ఉంది. సో అక్కడ పార్లమెంట్ కాంగ్రెస్ అంటాము. ప్రెసిడెంట్కి ఒక బిల్లు పంపింది అనుకోండి, యూఎస్ఏలో ఈ పద్ధతి నేను ఇప్పుడు చెప్తుంది. ప్రెసిడెంట్ దానికి అంగీకరించకుండా జనరల్గా ప్రెసిడెంట్ దాన్ని తిరస్కరించాడు. అంటే ప్రెసిడెంట్ తన అబ్సల్యూట్ వీటో వాడి ఆ బిల్ని తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు యుఎస్ఏలో ఉన్నటువంటి పార్లమెంట్ కాంగ్రెస్ ఏం చేయగలుగుతుందంటే అదే బిల్లుని
అంటే ప్రెసిడెంట్ ఏదైతే తిరస్కరించాడో అదే బిల్లుని, ప్రెసిడెంట్ తిరస్కరించిన బిల్లుని మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈసారి స్పెషల్ మెజారిటీతో అనగా 2/3 మెజారిటీతో, అంటే 2/3 మెజారిటీతో ఆ బిల్ని అక్కడ కాంగ్రెస్ పాస్ చేసింది అనుకోండి, అక్కడ అర్థం ఏంటి మనకి, ఆ బిల్లు పాస్ అయిపోతుంది, అప్పుడు ఆ బిల్లు చట్టం అయిపోతుంది. ఇక్కడ రాష్ట్రపతి యొక్క ప్రమేయం అవసరం లేదు. సో అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. అమెరికాలో ఉంటుంది పద్ధతి క్వాలిఫైడ్ వీటో అని. క్వాలిఫైడ్ వీటో అంటే అర్థం ఏంటంటే అక్కడ పార్లమెంట్ లేదా కాంగ్రెస్ ఒక బిల్లుని పాస్ చేసి రాష్ట్రపతికి ఇచ్చినప్పుడు రాష్ట్రపతి ఒకవేళ అబ్సల్యూట్ వీటో వాడి ఆ బిల్లు తిరస్కరిస్తే, ఒకవేళ పార్లమెంట్ కనుక రాష్ట్రపతి తిరస్కరించినా మాకు ఆ బిల్ కావాల్సింది అని నిర్ణయించుకుంటే ఆ బిల్లు పైన మళ్ళీ ఓటింగ్ పెట్టి ఈసారి స్పెషల్ మెజారిటీ రావడానికి ప్రయత్నిస్తారు. ఆ బిల్లు మీద స్పెషల్ మెజారిటీ వచ్చిందనుకోండి, 2/3 మెజారిటీతో దీన్ని పాస్ చేశారనుకోండి, మళ్ళీ అప్పుడు ఆ బిల్లు చట్టం అయిపోతుంది. రాష్ట్రపతి యొక్క ప్రమేయం అవసరం లేదు, అప్పుడు రాష్ట్రపతి ఏం చేయలేడు. అంటే రాష్ట్రపతి ఒక బిల్లును తిరస్కరించిన దానిని స్పెషల్ మెజారిటీతో ఆ చట్టంగా మార్చవచ్చు అక్కడ పార్లమెంటు. దీన్నే మనము క్వాలిఫైడ్ వీటో అని అంటాము. కానీ ఈ అధికారం అంటే ఈ యొక్క ప్రస్తావన మన భారతదేశంలో ఉండదు. సో మన ఇండియన్ ప్రెసిడెంట్కి క్వాలిఫైడ్ వీటో ఈ పద్ధతి ఉండదు, ఓన్లీ అమెరికాలోనే ఉంటుంది ఈ పద్ధతి. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వీటోస్ అండి. పాకెట్, సస్పెన్సివ్, అబ్సల్యూట్, క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ ఓన్లీ యూఎస్ఏలోనే ఉంటుంది, ఇండియాకి డజంట్. క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక బిల్లుని రాష్ట్రపతి తిరస్కరించినప్పటికీ అక్కడ పార్లమెంటు దాన్ని స్పెషల్ మెజారిటీతో కనుక పాస్ చేసినట్లయితే ఆ బిల్ చట్టం అయిపోతుంది. కానీ మన ఇండియాలో అట్లా ఉండదు. ప్రెసిడెంట్ తిరస్కరించాడా అంటే ఆ బిల్ చచ్చిపోయినట్లే. మళ్ళీ ఆ బిల్ గురించి వీళ్ళు ఏమైనా చెయ్యాలి అంటే కొత్తగా మళ్ళీ ప్రవేశపెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రాష్ట్రపతికి వస్తుంది, అంతా మళ్ళీ కొత్త ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతేగాని రాష్ట్రపతి తిరస్కరించిన బిల్లుని మళ్ళీ స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి దాన్ని చట్టంగా చేసే పవర్ లేకపోతే ఆ పద్ధతి మన భారతదేశంలో ఉండదు. సో దిస్ ఈస్ అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వీటోస్. సమ్వన్ ఎవరు మనకి సత్య గారు నాట్ ఆన్సరింగ్ ఆల్ డౌట్స్ అంటున్నారండి. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలండి. అంటే మనకి డౌట్స్ అంటే ఇప్పుడు మనకి టాపిక్ ముందుకెళ్ళదు. మనం ఆల్రెడీ వీటోస్ గురించి క్లియర్గా చూస్తున్నాం. సో ఏం డౌట్ అడిగారండి, పాకెట్ వీటోలో ఉన్న బిల్లు మళ్ళీ రీక్రియేట్ చేసి పంపవచ్చా? పాకెట్ వీటోలో ఉన్న బిల్లుని మళ్ళీ రీక్రియేట్ జనరల్గా చేయరండి. ఎందుకంటే ఆల్రెడీ బిల్లు ఒకటి పెండింగ్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అంటే ప్రాక్టికలీ అవ్వవు అనమాట. అవన్నీ థియరిటికల్గా మాట్లాడాలి అంటే సేమ్ ఉంది, మళ్ళీ పార్లమెంట్లో పెట్టచ్చు, మళ్ళీ ప్రెసిడెంట్కు రావచ్చు, అవన్నీ థియరీ పరంగా బాగుంటుంది. కానీ జనరల్గా హై లెవెల్లో ఉన్నప్పుడు అవి గేమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ పార్లమెంటు మళ్ళీ దాన్ని స్పెషల్గా ఒక ప్రవేశ బిల్ పెట్టి మళ్ళీ రాష్ట్రపతికి పంపడం అక్కడి వరకు తెచ్చుకోరు. సో నేను అదే అంటున్నా, పాకెట్ వీటో కానీ అబ్సల్యూట్ వీటో కానీ ఇవన్నీ రేర్ కేసెస్లో అవుతాయి, జనరల్ కేసెస్లో అవ్వదు. నెక్స్ట్ ఏమడుతున్నారు, సభలో ఎంత మెజారిటీ ఉండాలి సార్ లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి అంటే? సభలో సింపుల్ మెజారిటీ అండి. జనరల్గా ఆర్డినరీ బిల్స్కి సింపుల్ మెజారిటీ ఉండాలి. అంటే మోర్ దాన్ సగం మంది కన్నా ఎక్కువ ఉండాలి. మోర్ దాన్ 50% ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఓటు వేసే వాళ్ళలో సగం మంది కంటే ఎక్కువ మంది చేస్తే బిల్లు పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏది అడుగుతున్నారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్వాలిఫైడ్ ఉందా అంటున్నారు. లేదండి సూర్య గారు, అసలు మన భారతదేశంలో ఈ పద్ధతి ఉండదు. నెక్స్ట్ ఇంకేం డౌట్స్ ఉన్నాయి? పద్మారావు గారు సార్ బ్రీఫ్లీ కంపేర్ ఆల్ వీటోస్ అంటే ఇవేనండి. ఆల్ వీటోస్ అంటే 4 టైప్స్ ఆఫ్ వీటోస్ ఉన్నాయి. ఏంటేంటి ఆ వీటోస్ మనకి? అబ్సల్యూట్, సస్పెన్సివ్, పాకెట్, క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే తిరస్కరించడం, సస్పెన్సివ్ అంటే తిరిగి పునఃపరిశీలనకు పంపడం, పాకెట్ అంటే దాన్ని ఏది చెప్పకుండా నాంచడం, పాకెట్లో పెట్టుకోవడం, క్వాలిఫైడ్ అంటే యుఎస్ఏలో ఉంటుంది, రాష్ట్రపతి తిరస్కరించినప్పటికీ అక్కడ పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో ఆ బిల్ని చట్టంగా మార్చవచ్చు. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఉంది? దిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు, సార్ అమెండ్మెంట్ బిల్లు ప్రెసిడెంట్ హౌ మెనీ డేస్లో యాక్సెప్ట్ చేయాలి సార్? అమెండ్మెంట్ బిల్ కంపల్సరీ 14 days లోపల యాక్సెప్ట్ చేయాలండి.
విన్నీ గారు తిరిగి వచ్చిన బిల్లు 14 రోజుల లోపల అంగీకరించకపోతే ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుందంటే 14 రోజులు అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ 14 days ఆ బిల్లు ఆటోమేటికలీ పాస్ అని అయిపోద్దండి. అంటే రాష్ట్రపతి ఆటోమేటిక్గా ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు అని తెలిపి ఆ బిల్లు చట్టం అయిపోతుంది, యాక్ట్ అయిపోతుంది. సింపుల్ మెజారిటీ అంటే 1/3 అంటున్నారు సాయిబ్రహ్మం గారు. నో అండి, సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 50%. 1/3 అసలు ఉండదు మనకి ఎక్కడ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే సగం మంది కన్నా ఎక్కువ. ఎంతమంది అయితే ఓటింగ్ వేశారో వాళ్ళు సగం మంది కన్నా ఎక్కువ. పాకెట్ వీటో ఎన్నిసార్లు వాడారంటే ఇందాక మనం చూసాం కండి ఎగ్జాంపుల్ 1986 అనమాట. పాకెట్ వీటో జైల్ సింగ్ గారు వాడారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో ఎన్ని రోజుల్లో సంతకం చేయాలి సార్ అంటున్నారు పద్మిని గారు. క్వాలిఫైడ్ వీటో అసలు ఉండదండి మన ఇండియాలో. సో నో స్కోప్ ఆఫ్ సంతకం చేయడం అవన్నీ ఏమి ఉండదు అసలు. క్వాలిఫైడ్ వీటోనే అంటే అర్థం ఏంటి? రాష్ట్రపతి దాన్ని అంగీకరించలేదు, పార్లమెంట్కి వెళ్ళింది, అక్కడ పార్లమెంట్ దాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేయడం ద్వారా చట్టం అయిపోయింది. సో అక్కడ ఎన్ని రోజుల లోపల అంగీకరించాలి అనే కాన్సెప్టే ఉండదు అనమాట క్వాలిఫైడ్లో. అపోజిషన్ లేకుండా బిల్ పాస్ చేయవచ్చా అంటున్నారు. జనరల్గా అపోజిషన్ ఉంటుందండి. అపోజిషన్ లేకుండా బిల్ పాస్ చేయవచ్చా కాదు. అంటే జనరల్గా మనకు ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో ఎవరు అంటే కొన్ని బిల్స్ జనరల్గా అందరికీ నచ్చుతాయి అనుకోండి, అపోజిషన్లో కూడా కొంతమంది ఫేవర్గా వేస్తారు ఆ బిల్లుకి ఓట్లు. ఇప్పుడు ఏమైనా మంచి చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ చట్టం అట్లాంటివి అనుకోండి, అవి అవసరాలు. ఆ చట్టం పాక్సో చట్టం ఉంటుంది, పాక్సో చట్టం కూడా అవసరం అనమాట, చిల్డ్రన్ పైన సెక్షువల్ అఫెన్సెస్కి ఎగనెస్ట్ యాక్ట్. కాబట్టి అపోజిషన్ వాళ్ళు కూడా మరి దీన్ని రిజెక్ట్ చేయరు, యాక్సెప్టే చేస్తారు. అమెరికా రాజ్యాంగం ఎందుకు అంత బలమైనది అంటున్నారు విన్నీ గారు. అమెరికా రాజ్యాంగం ఎందుకు అంత బలమైనది అంటే అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలంటే చాలా చాలా కష్టము. సో అందుకని దాన్ని మనము బలమైనది, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాము. అందుకని అక్కడ జరిగిన సవరణలు కూడా చాలా తక్కువ ఇప్పటి వరకు. అందుకని బలమైనది అంటాం, ఎందుకంటే అక్కడ సవరణలు చేయడం కష్టం కాబట్టి. క్వాలిఫైడ్ బిల్ పాస్ కాకపోతే చట్టం కాదా సార్ ఇండియాలో? అగైన్ అదే అడుగుతున్నారండి షేక్ షారుఖ్ గారు. క్వాలిఫైడ్ అసలు మన ఇండియాలో ఉండదండి, ఇది ఓన్లీ యూఎస్ఏలోనే ఉంటుంది, ఇండియాలో ఉండదు. ఇండియాలో రాష్ట్రపతి తిరస్కరించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్, ఆ బిల్ ఇంక ఎండ్ అయిపోయినట్టే, ఇంకా ఆ బిల్ లేదనమాట, ఆ చట్టం ఎప్పటికీ అవ్వదు. నెక్స్ట్ క్లాస్ మధ్యప్రదేశ్ సీఎం రెసిగ్నేషన్ కోసం అప్డేట్ ఇవ్వండి. ఓకే, యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ కింద వస్తుందండి, అంటే మనం పాలిటీ చూస్తున్నాం కాబట్టి ఓకే చూద్దాం మనం. ఒకవేళ ఇఫ్ టైం పెర్మిట్స్ మన రవికుమార్ గారు అడుగుతున్నారు మధ్యప్రదేశ్లో ఆ సీఎం రెసిగ్నేషన్ గురించి లాస్ట్లో చెప్పండి నెక్స్ట్ క్లాస్లో అంటున్నారు. ఓకే, ఇఫ్ టైం పెర్మిట్స్ చూద్దామండి. బట్ ట్రై టు స్టిక్ టు ద ప్రెజెంట్ టాపిక్ విచ్ వీఆర్ డిస్కసింగ్, సో దట్ అంటే ఓవరాల్గా అందరికీ బెనిఫిట్ అవుతుంది. అప్పుడు యుఎస్ఏకి సవరణలు అవసరం ఉండదా సార్ అంటే అవసరం ఉంటుంది రంగాచారి గారు. బట్ ఏంటంటే అక్కడ రాజ్యాంగం మనం నిర్మించుకున్నప్పుడు, తయారు చేసుకున్నప్పుడు మన రాజ్యాంగంలో సవరణలు చేయాలంటే కష్టమైన పద్ధతిని పెట్టాలా, సులభవంతంగా పెట్టాలనేది నిర్మాతలు నిర్ణయం తీసుకుంటారు. అమెరికాలో రాజ్యాంగం చేసినప్పుడు వాళ్ళు రాజ్యాంగం అనేది చాలా బలంగా ఉండాలి, ఊరికనే సింపుల్గా మార్చేసుకునే విధంగా ఉండకూడదు అని భావించి అట్లా పెట్టారు. సవరణలు అవసరం ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే బాగా అత్యవసరమైతేనే మార్చడం జరుగుతుంటుంది. అది అవునండి నందు గారు. యుఎస్లో పిఎం ఉండరు కదా అంటే అక్కడ ప్రెసిడెన్షియల్ పద్ధతి అనమాట. కాబట్టి ప్రెసిడెంట్ అక్కడ చాలా ఎక్కువ పవర్స్ ఉంటుంది ప్రెసిడెంట్కి, అందుకే అతను అక్కడ రియల్ హెడ్ అంటాం. ఇక్కడ మన ప్రధానమంత్రి ఏ విధంగా అయితే పవర్స్ని చలాయిస్తుంటాడో అక్కడ రాష్ట్రపతి చలాయిస్తాడు యుఎస్లో, అందుకని యుఎస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటాం. సాయిబ్రహ్మం గారు, సార్ పాకెట్ వీటో ప్రెసిడెంట్ ఆన్సర్ ఇవ్వకపోతే బిల్ ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసినట్లుగా భావిస్తారా, లేకపోతే ఏమవుతుంది?
అవ్వదండి. మనం వి టాక్డ్ అబౌట్ దట్ పాకెట్ వీటో ఇండెఫినిట్ పీరియడ్ అండి. రాష్ట్రపతి చెప్పనంత వరకు ఆ బిల్లుగానే ఉండిపోతుంది అనమాట, చట్టం అవ్వదు. రాష్ట్రపతి ఏదో ఒకటి తెలపాలి. ఎటువంటి టైం పీరియడ్ మన ఇండియాలో లేదు. యుఎస్ అయితే 10 days ఉంది. లోక్సభ టైం 5 years కదా, మరి 6 అంటే అది అమెండ్మెంట్ ద్వారా చేశారండి, అది ఎమర్జెన్సీ టైంలో. ఎందుకంటే మరి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించలేము కాబట్టి ఆ విధంగా చేశారనమాట. ఓకేనండి, దీనిపైన ఆల్రెడీ టాపిక్స్ మనం జరిగిన దానిపైన ఫోకస్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయండి. కొంతమంది డౌట్స్ అయితే అడిగారు, మనం ఆబ్వియస్లీ చూస్తాం. అంటే ఏం అడిగారు అంటే, సార్ డిఫరెంట్ ఓటింగ్స్ ఉంటాయి కదా, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, అది అది మనం చూస్తాము. నెక్స్ట్ సార్ డిఫరెంట్ బిల్స్కి సంబంధించి ఒకసారి చెప్పండి, అది కూడా మనం చూస్తాం. లైట్గా ఈరోజు చూసాము, దాని గురించి కూడా మనం క్లియర్గా చూస్తాము. మనం ప్రధానమైనది ఈరోజు చూడాల్సింది వీటో కాబట్టి మనం వీటిపైన తక్కువ ఫోకస్ ఇచ్చి వీటిపైన ఎక్కువ ఫోకస్ ఇస్తామండి. కాకపోతే వీటిపైన కూడా మనం చూస్తాం, ఓటింగ్స్ చూస్తాము, బిల్స్ చూస్తాము. నెక్స్ట్ కొన్ని బిల్స్కి సంబంధించి ముందుగానే రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఆ బిల్స్ ప్రవేశపెట్టగలుగుతాం, ఎటువంటి బిల్స్లో చేయగలుగుతాము అనేది చూస్తాము. సో ఇవన్నీ మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూస్తాము. ఈరోజు అయితే వీటో గురించి చూసాం కాబట్టి ఆ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు మనకి యాజ్ యూజువల్ సాటర్డే సండే క్విజ్ ఉంటుంది కాబట్టి మనకి రేపు 5 PM జియోగ్రఫీ క్విజ్ అండ్ 9 PM వీ విల్ బీ హ్యావింగ్ పాలిటీ క్విజ్ అగైన్ సాటర్డే అండి. ఇది సండేకి 5 PM మనకి ఎకానమీ క్విజ్ ఉంటుంది, 9 PM హిస్టరీ క్విజ్ ఉంటుంది. క్విజ్లో కలుసుకుందాం. అగైన్ నెక్స్ట్ వీక్ మనం కలుసుకున్నప్పుడు అవర్ థియరీ క్లాసెస్ రెజ్యూమ్ చేద్దాం. అంటిల్ దెన్ మీరు ఆల్రెడీ చదివి రివైజ్ చేస్తుండండి. మనకి వేసండి పాలిటీ ఇప్పుడు ఓవరాల్గా ఒక్క క్లాస్లోనే మనకి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అది కాదు, మనం ఆర్డర్లో వెళ్ళాలి. ఈరోజు మనం వీటోస్ చూసాము, నెక్స్ట్ బిల్స్ గురించి చూస్తాము, నెక్స్ట్ డిఫరెంట్ ఓటింగ్స్, డిఫరెంట్ మెజారిటీస్ ఉంటాయి. అంటే సింపుల్ మెజారిటీ అని, స్పెషల్ మెజారిటీ అని, వేరే వాటికి ఎటువంటి మెజారిటీలు అవసరం, రాజ్యాంగ సవరణకి ఎటువంటి అవసరం, అవన్నీ చూస్తుంటాము. కొన్ని బిల్లులకి మనకి ఏంటి అంటే రాష్ట్రాల ఆమోదం కూడా తెలపాలన్నమాట. కొన్ని బిల్స్కి రాష్ట్రాలు కూడా అంగీకరించాలి, అవి వేటికి, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తుంటాం అనమాట అవన్నీ. సో టుడే క్లాస్ మోస్ట్లీ ఫోకసింగ్ అపాన్ వీటోస్.